అనగనగా ఒక చిన్న చెరువు. ఆ చెరువులో రకరకాల చేపలు, ఒక పీత నివసిస్తూ ఉన్నాయి. అవి అలా నివసిస్తూ ఉండగా ఒకరోజు ఒక కొంగ వచ్చి ఆ చెరువులో వాలింది. అది ఎంతసేపటికి కదలక మెదలక అలాగే నించొని ఉంది. దాని మొహం ఏదో విచారంగా ఉంది. ఈ చేపలన్నీ ఆ కొంగ మనల్ని ఏమీ చేయటం లేదు, పైగా విచారంగా ఉంది, ఏంటో తెలుసుకుందామని ఒక చేప దాని దగ్గరకు వెళ్ళి, కొంగ కొంగ ఎందుకు అంత విచారంగా ఉన్నావు అని అడిగింది. దానికి ఆ కొంగ, ఏం చెప్పమంటావు, త్వరలో ఈ చెరువు పూర్తిగా ఎండిపోతుంది. అప్పుడు మీరు ఎలా జీవిస్తారా అని ఆలోచిస్తున్నాను అంది. అయ్యో, మరైతే ఎలా అంది. దానికి నా దగ్గర ఒక పెద్ద ఉపాయం ఉంది తెలుసా అంది. చెప్పు చెప్పు అని చేప ఆ కొంగను అడిగింది. కొంగ అంది, ఇక్కడికి దగ్గరలో ఒక పెద్ద చెరువు ఉంది. ఆ చెరువు నిండా ఎప్పుడూ నిండుగా నీళ్లుంటాయి. నా జీవితంలో ఆ చెరువు ఎండిపోవటం నేను ఎప్పుడూ చూడలేదు అంది. అలాగా, మరైతే ఇప్పుడు మేము అక్కడికి ఎలా వెళ్ళాలి అంది ఈ చేప. ఏముంది, నేను రోజు మిమ్మల్ని కొంతమందిని తీసుకుని వెళ్ళి ఆ పెద్ద చెరువులో వదులుతాను. అక్కడ మీరు హాయిగా ఉండొచ్చు. అక్కడ కూడా మీలాంటి చేపలు ఎన్నో ఉన్నాయి అని చెప్పింది. అలాగా, అయితే మమ్మల్ని తీసుకెళ్తావా అని అడిగింది. తప్పకుండా అన్నది. మరుసటి రోజు ఉదయమే ఈ కొంగ వచ్చి కొన్ని చేపలను తీసుకెళ్ళింది. ఇలా తన ముక్కున కరుచుకొని రివ్వుమని ఎగురుతూ ఆ చేపలను ఆ పెద్ద చెరువు వైపు తీసుకువెళ్ళింది. కానీ ఆ కొంగ ఆ పెద్ద చేపలను ఆ చెరువులో వెయ్యలేదు. అది అక్కడికి దగ్గరలో ఉన్న ఒక రాతిపై ఆ చేపలనన్నిటినీ కూడా తినేసేది. ఇలా రోజు చేస్తూ ఉందన్నమాట. అయితే ఒకరోజు పీత కొంగని అడిగింది. ఏమని? కొంగ కొంగ, ఈవేళ ఆ పెద్ద చెరువుకు నన్ను తీసుకొని పోవా అని అడిగిందనమాట. అడిగితే ఈ కొంగంది, అదెంత భాగ్యం, రా, నిన్ను కూడా తీసుకువెళ్తాను. కానీ నువ్వు పెద్దగా ఉన్నావు, గట్టిగా ఉన్నావు, నా ముక్కుతో నిన్ను తీసుకువెళ్ళలేను. ఒక పని చెయ్యి, నీ డెక్కలతో నా మెడను పట్టుకో, నిన్ను కూడా తీసుకువెళ్తాను అంది. పీత సరే అని తన బలమైన డెక్కలతో ఆ కొంగ మెడను పట్టుకుంది. కొంగ మళ్ళీ రివ్వున ఎగిరింది. ఎగిరి ఆ పెద్ద చెరువు దగ్గరికి ఈ పీతను తీసుకుని వెళ్తోంది. ఆ చెరువు దగ్గరికి వెళ్ళేటప్పటికి పీత కిందికి చూసింది. ఆ కిందికి చూసినప్పుడు ఆ రాయి పైన చేపల కళేబరాలు కనపడ్డాయి. అంటే ముళ్ళు అన్నమాట. ఈ కొంగ చేపలను తినేసాక మిగిలిన ముళ్ళు. వాటిని చూసి ఈ పీత, అమ్మో, ఈ కొంగ ఎంత మోసం చేసింది, చేపలన్నిటిని తినేసిందనమాట. అయితే నన్ను కూడా ఇప్పుడు తినేస్తుంది అని ఆ పీత కొంగ మెడను ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన బలమైన డెక్కలతో కటుక్కును కొరికేసింది. ఇంకేముంది, కొంగ మెడ తెగిపడింది. అది గిలగిలా కొట్టుకుంటూ కింద పడిపోయింది. పీత కూడా కింద పడింది, కానీ పాపం దానికి దెబ్బలు తగలలేదు. అప్పుడు అది ఆ పెద్ద చెరువులోకి నెమ్మదిగా పాక్కుంటూ వెళ్ళిపోయింది. చూసారా, కొంగ ఎప్పటికీ చేపలకు శత్రువే కదా. శత్రువు మాటలు వినడం వలన ఆ చేపలన్నీ కూడా చనిపోయాయి అన్నమాట. కథ ఇంతటితో అయిపోయింది. అయితే ఇక్కడ ఒక మాట చెప్పుకుందాం. నేటి వేగవంతమైన జీవితంలో తెలుగు పదాలను ఉపయోగించటం తగ్గిపోయింది. అందుచే ఈ కథలో అన్ని తెలుగు పదాలనే వాడటం జరిగింది.
ముఖ్యంగా పిల్లలకి ఈ పదాలను గుర్తు చేయాలన్నదే నా ఉద్దేశం.